తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ నినాదంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సత్యసాయి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఒక్క సంవత్సరంలోపే 2 లక్షల కోట్లు అప్పు చేసిన సంక్షేమం కోసం కృషి లేదని మండిపడ్డారు. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పం తీసుకున్నారు. బాబు షూరిటీ మోసం మాత్రం గ్యారంటీ అన్న ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు బటన్ నొక్కది అన్న పెద్ద పని, ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని అవహేళనగా మాట్లాడి మరి ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్తూ సూపర్ 7 అని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే గొప్పగా పాలన సాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది 2,85,000 కోట్లు ఇచ్చారు, దానికి నేను ఇంకొక 2 లక్షల కోట్లు అదనంగా అంటే 5 లక్షల కోట్ల పైచెలకు రేపు మీరు నన్ను అధికారంలోకి తెప్పితే మీకు ఇస్తానని చెప్పి మరి నోటికొచ్చిన వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కలిసికట్టుగా మేనిఫెస్టోని తయారు చేస్తూ మరి మేము అధికారంలోకి వస్తే 5 లక్షల కోట్ల పైచెలకు మీకు ఇస్తారని మోసమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చే పని అయితే మరి ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో 90 లక్షల కోట్ల పైచెలకు మరి 90,000 కోట్ల పైచెలకి ఇది వాటికి ఇచ్చున్నారు. అయితే ఈ సంవత్సర కాలంలో ఆయన ఇచ్చింది 7,000 కోట్లు మాత్రమే, అది కూడా పెన్షన్కి అరాకొరగా. ఆ పెన్షన్ కూడా మనం ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 66,50,000 మందికి పెన్షన్లు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు ఇచ్చే పెన్షన్లు 61 లక్షలు. మెగా డిఎస్సీ అన్నారు, మొదటి సంతకం అన్నారు. ఈ రోజుకి మరి ఆ మెగా డిఎస్సీ ఎట్టబోయిందో ఆనవాళ్ళే లేవు. మరి ఉద్యోగం కల్పించలేకపోతే 4,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాన్నారు. మరి ఎవరికైనా ఇచ్చారా? అది మోసమే. ఈ రోజుకి నిరుద్యోగ భృతి విషయం